మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మనోడు న్యూట్రల్గా వీడియోలు చేసేవాడు కాస్త జగన్మోహన్ రెడ్డి పేమెంట్కి ఆకర్షితులయ్యి మన గుడ్డుగాడు మామూలుగా కాదు, భారీ 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 ఎలివేషన్స్ వేశాడు. 2019లో మనోడు ఏం మాట్లాడాడు మీ అందరికి కూడా తెలుసు. ఆ గుండుగాడిని ఇప్పుడు చూపిస్తే మీ అందరికి కూడా అర్థమైపోయింది. వాడు జగన్మోహన్ రెడ్డి గారికి గురించి భారీ భారీ స్థాయిలో ఎలివేషన్స్ వేశాడు. ఇప్పుడు తాజాగా ఇంకొక వీడియో చూడండి. తొక్కడానికి ఇంకొక జన్మ ఎత్తితే ఇంకా ఆలోచించాలంట. వీడు ఇంకా పోలేదా? 2019లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాడు. 24 వచ్చరికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేయకపోతే మీరు మా ఇది ఏదో తారీఖు చెప్పాడు, డేట్ కూడా భలే చెప్పాడు, పర్ఫెక్ట్ డేట్ చెప్పాడు. తర్వాత డేట్ మీకు రండి, మా పెళ్ళాము తెల్లచీర కట్టుకొని ఏడుస్తూ మీకు పప్పన్నం పెడతా, తినేసి వెళ్ళిపోయి నా పటానికి పొడదండేయమన్నాడు. గుర్తుందో లేదో మీ అందరికి కూడా. డేటు జూన్ తారీఖు అనుకుంటా. జూన్ పర్ఫెక్ట్ డేట్ అయితే నాకు గుర్తులేదు. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. సో భారీ భారీ డైలాగులు వేశాడు. సీన్ కట్ చేస్తే ఏమైంది? రిజల్ట్స్ వచ్చాక విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం దేవుడు ఎరుగు 11వ తారీఖు. ఎస్, ఎందుకంటే ఆ చెప్పిన డేట్కి వాళ్ళకి వచ్చిన సీట్లకి పర్ఫెక్ట్ సరిపోయింది. ఆ రోజు మనోడు చెప్పినట్టు 11 సీట్లు వచ్చాయి. అంటే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పడిపోవటం అంటే అధపాతాళానికి వెళ్ళినట్ట కాదా? అధపాతాళానికి తొక్కినట్టు అవునా కాదా అమ్మా? అది జగన్మోహన్ రెడ్డి అందం కాదు, జగన్మోహన్ రెడ్డి పాత్ర కాదమ్మా. అధపాతాళం అని అంటాడు. అంటే పూర్తిగా చుప్త చేతన వ్యవస్థలోకి నెట్టివేయటం, ఎటువంటి చలనం లేని స్థాయిలోకి పార్టీని పడేయటం అని అర్థం అనమాట. కాబట్టి ప్రస్తుతానికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏందో మీకు తెలుసు. ఈ గుండుగాడు, లేకపోతే ఆ సాయిగాడు, ఆ వైఎన్న గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి పైకి లేపితే జగన్మోహన్ రెడ్డి పైకి లేస్తాడా? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో 2019 ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక క్యూరియాసిటీ ఉండేది. ఒక్కసారి జగన్ పరిపాలన చూద్దాం, ఒకసారి చూద్దామని. నిన్నటితోటి అర్థమైపోయింది ఏంటంటే ఈ రాష్ట్రంలో కేఏ పాల్కైనా సీఎం చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిని చేయకూడదు. చేస్తే రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తర్లా తయారైంది అని చెప్పేసి చివరికి అర్థమైపోయింది. కాబట్టి ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి మామ, కేఏ పాల్ మామ, నాకు ఇంకెవడు గతి లేదు, నువ్వన్నా వచ్చి నా పార్టీ తరపున మాట్లాడు మామ అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ దిగజారిపోయింది. దానికంటే ఏంటి, అంతకుముందు ఏంటి, నా ఎంట్రుక కూడా వేయకలేరని అన్నాడు. ఏమైంది? ప్రజలంతా శుభ్రంగా వీకి 11 ఎంట్రుకలు ఉంచారు. ఎందుకని? ఆ ఎక్స్ట్రా సొల్లు డైలాగులు, ఆ అతి మాటలు ప్రజలు జీర్ణించుకోలేదు. కాబట్టి నీ లెవెల్ తగ్గించు బాబు అని చెప్పి మోహన్ రెడ్డిని చేశారు. ఇప్పుడు ఈరోజు ఈ కేఎస్ ప్రసాద్ గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ గుండుగాడికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 2019 నుంచి 21 దాకా బాగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని బాగా ప్రశ్నించావు. కానీ ఎందుకో మరి పేమెంట్ పడిందో దేనికో కానీ పార్టీ ఫిరాయించినాక జగన్మోహన్ రెడ్డికి నువ్వు ప్రశ్నించినట్టుగా ఎవ్వడు ప్రశ్నించలేదు. జగన్మోహన్ రెడ్డికి జాకీలేయటమే పనిగా పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? 2014లో ప్రతిపక్ష హోదా అన్న ఉంది. 2019లో పాదయాత్రతోటి, హామీలతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నతమైనటువంటి 151 సీట్లతోటే భారతదేశంలోనే అంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి పార్టీగా నిలబడింది. మరి 2024 వచ్చరికి ఏమైంది? 11 సీట్లకు పరిమితమైంది. ఇలా వైసీపీ పరిస్థితి ఏంటనంటే అసలు ఎవడు ఉంటాడో ఎవడు వెళ్ళిపోతాడో వాళ్ళు అనేటువంటి పరిస్థితిలో వైసీపీ ఉంది. మరి ఇదే కదా పవన్ కళ్యాణ్ చెప్పింది, అదే కదా. ముగ్గురు కలవాల్సిన అవసరం లేదు, ముగ్గురు కలిసి తొక్కాల్సిన పనిలే. ఆయనే దొక్కుంటాడు. ఆయన డైలీ ప్రెస్ మీట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని ఆయనే అధపాతాళానికి తొక్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మన అన్న ప్రెస్ మీట్లు అంత అద్భుతంగా ఉంటాయి, సెల్ఫ్ డైరెక్షన్స్ వేస్తూ ఉంటాడు. ఆయన ఎంతసేపు ఉన్నా మీలాంటి బ్రోకర్ గాళ్ళని, జోకర్ గాళ్ళని నమ్ముకొని ఆయన పార్టీకి భారీ భారీ ఎలివేషన్స్ వేసుకుంటూ మీరు పార్టీ కోసం పనిచేయాలని ప్రయత్నం చేస్తాడు. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ 2019-24 కళ్ళు నెత్తికెక్కి ఏం చేయాలో అర్థం కాక బూతులు మాట్లాడటం ఒక లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన గాలి కొదిలేశారు. ఇవాళ ఫలితం ఏమైందనంటే ప్రజలు
ఆహా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది ఉండదు, కేవలం బటన్ నొక్కుతున్నాను దాని చాటున అవినీతి చేస్తాడు అని ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి మనల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎవరు తొక్కలేడు, జగన్మోహన్ రెడ్డి తొక్కాలంటే ఇంకో జన్మెత్తాలి ఏమి, ఆయన పట్టుమని రాజకీయాలలో 2 దశాబ్దాలు కూడా పార్టీ ఉండలేకపోయింది. నేను గుర్తుపెట్టుకో, 2 దశాబ్దాలలో 3 సార్లు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు, ఒక్కసారి అధికారంలో ఉంది. ఇంకా భవిష్యత్తులో అధికారం వస్తో రాదో కూడా నమ్మకం లేదు, ప్రజలు ఇస్తారనే అవకాశం కూడా లేదు. ఎంత చూసినా కరప్షన్ కరప్షన్ కరప్షన్కి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నాడు. కానీ రాష్ట్రాన్ని కానీ ప్రజలు కానీ డెవలప్మెంట్ చేద్దామే చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఒక ఇండస్ట్రీని నా పేరు చిరస్థాయిలో గుర్తుండే విధంగా ఏవైనా చేద్దామని ఆలోచన లేదు. సంక్షేమం ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర సంపదనంతా లూటీ చేసి పడేశాడు. ఇంకా నువ్వు ఇలాంటి గుండుగాళ్ళు అంతా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వీడియోలు చూపించి అబ్బా నన్ను ప్రజలు బాగా మెచ్చుకుంటున్నారు కావాలా అనేటువంటి భ్రమలో ఆ పరిస్థితిలో ఉండి ఆయన జీవితాన్ని ఆయన పార్టీని సర్వనాశనం చేసి నేను విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టాడు, ఎంత చక్కగా పెట్టాడు. ఇలాంటి భజనగాళ్ళని ఇలాంటి కోటరగాళ్ళందరినీ పక్కన పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి నీకు భవిష్యత్తు ఉండదని చెప్పాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వైసీపీ ప్రజాక్షేత్రంలో ఎంత స్థాయిలో డ్యామేజ్ అయిందో అర్థం చేసుకోవాలి. ఇంకా మీలాంటి యూట్యూబ్ గాళ్ళని భజనగాళ్ళని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపాలని చూస్తే నాకు తెలిసి 2029లో ఒక్క సీటుకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే ఉన్న మార్పు మొదలైద్ది. ఈ గుండుగాడు లాంటి వాడిని నమ్ముకున్నావు అనుకో, ఆయన గుండు మీద బొచ్చు మరవదు, నీకు కొత్త సీట్లు రావు. నేను చెప్తున్నా కదా, అదే పరిస్థితి ఏర్పడింది. 2029లో కూడా నీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో నాకు భయపడడు, ఎవరికి ఎన్ను చూపడని చెప్పి మాట్లాడుతున్నాడు. తల్లికి భయపడ్డాడు, చెల్లికి భయపడ్డాడు, చిన్న ఆయన కూతురుకు భయపడ్డాడు, వివేకానంద హత్య కేసు గురించి మాట్లాడిన ప్రతిసారి సెంట్రల్ కేంద్రానికి భయపడ్డాడు. ఎవరికి భయపడలేదు చెప్పండి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి సాదాసీదైన కార్యకర్తలకు కూడా భయపడతాడు. ఈరోజు ఇలా కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సి వచ్చిందనే కదా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్, కడపలో తిరుగుతున్నాడు తప్పనిచ్చి కార్యకర్తలతో ముఖాముఖి ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు? కార్యకర్తల దగ్గర నుంచి ఎందుకు స్టేట్మెంట్ తీసుకోలేకపోతున్నాడు? ఈ రోజుకి కూడా ఆయన చుట్టూ ఆ సజ్జల, ఆ బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు ఒక కోటరీగానే ఆయన ముందున్నారు తప్పనిచ్చి ఆయన ప్రజాక్షేత్రంలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోలేకపోయాడు. ఎంత దరిద్రం అంటే చివరికి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తాడేపల్లి ప్యాలెస్ దగ్గర జరుపుకున్నాడు, పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో దిగజారిపోయాడు. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జాకీలు వేసే వృత్తిని మానుకొని జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా ఇంకా ఆయనకు అవసరమైన సలహాలు ఇచ్చి పార్టీని ప్రజల్లో ఎట్లా ప్రతిష్టపరచుకోవాలి, ఎట్లా నిర్మాణం చేయాలని దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈ సొత్తి మాటలు, ఈ చెత్త మాటలు, ఈ పనికిరాని మాటలు, ఈ జాకీలు వేసే మాటలు కొన్ని రోజులు చేస్తే బాగా హ్యాపీగా ఉంటుంది. కానీ 2029కి వచ్చరికి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుస్తుంది ఇట్లాంటి చెత్త డైలాగులు కొట్టే వాళ్ళందరినీ పార్టీలో దూరంగా పెట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనేది 2029 ఎలక్షన్ల ఓటమితోటి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ అయింది. అప్పటిదాకా నీలాంటి గుండుగాళ్ళు, అలాగే వైఎన్ఆర్ గాడు, ఆ బ్రోకర్ గాడు లాంటి వాళ్ళందరూ 10 రూపాయలు సంపాదించుకొని ఇల్లు చక్కబెట్టుకుని ఆయన డబ్బులు ఏమి ఇవ్వట్లా, ఆయన చెట్టుని పుట్టని జనాన్ని సామాన్య ప్రజల పొట్టగొట్టి సంపాదించిన డబ్బులే, ప్రజల సొమ్ముని అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీ చేసిన సొమ్మే మీకు అప్పనంగా దారబోసి మీ చేత జగన్మోహన్ రెడ్డి భజన చేయించుకుంటున్నాడు. సో ఇప్పటికే నేను చెప్పేది ఏంటంటే అరే గుండుగా నువ్వు ఆ రోజు చెప్పినటువంటి ప్రమాణ స్వీకారం జరగకపోతే నేను చచ్చిపోతానని ఆ రోజు మాటనే నువ్వు నెరవేర్చలేదు. నువ్వు నీ ఉత్తర కుమారుని ప్రగల్భాలు నువ్వు మాట్లాడిన దాంట్లో అసలు కనీసం ప్రజలు ఎవరు కూడా లెక్క కూడా చేయట్లా. ఆ కేఎస్ ప్రసాద్ గారు అంటే ఒక పెద్ద బ్రోకర్ గాడు, జగన్మోహన్ రెడ్డి భజన గాడు, అట్లాగే పేటీఎం కుక్క అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ గురించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి, జనసేన కార్యకర్తల గురించి మాట్లాడే స్థాయి అనేది ఆవులే. కొంచెమైనా సిగ్గుండాలా? 11 సీట్లకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చాడు? ఒకసారైనా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఒకసారైనా జగన్మోహన్ రెడ్డి చెప్తావా? దమ్ముంటే రేపు చెప్పు. మరుసటి రోజు నుంచి నీకు పేమెంట్ కట్ అయిపోయింది. మీ పని ఏంటంటే ఆయనకి భజన చేయటం, ఆయనకి చిడతలు కొట్టడం. ఆయన పని ఏంటంటే మీరు చేసిన భజన బట్టి మీకు డబ్బులు ఇవ్వటం. ఇదే తప్ప నుంచి నువ్వేదో ఇంకంతా ఆ స్థాయి లైన్ దాటి జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, మొనగాడు, మొగోడు ఇలాంటి డైలాగులు కొడితే మేము కూడా ఇలాగ రియాక్ట్ అయితే దాని మీద నువ్వు కౌంటర్ ఇవ్వగలిగే దమ్ముంటే కౌంటర్ ఇచ్చి ఫేస్ టు ఫేస్ తేల్చుకో. నెక్స్ట్ నుంచి నీకు వైసీపీ ఆఫీస్ నుంచి పేమెంట్ రావడం ఆగిపోయింది. తర్వాత ఆ బిర్లా మందిర్ దగ్గర, చార్మినార్ దగ్గర, లేకపోతే ఆ కోటి జంక్షన్లోనో గుడ్డపరుచుకొని రూపాయి ఇవ్వండి, మాతాకాలం తల్లి, కళ్ళు గానరాని కబోదిని కడుపు నింపుకోవాలి తల్లి అని చెప్పేసి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి ఇప్పటికైనా ఈ కేఎస్ ప్రసాద్ లాంటి బ్రోకర్ కాడి చెప్పేది ఏంటంటే మీరు భజన చేయటం మానేసి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకొని అది జగన్మోహన్ రెడ్డికి చెప్తే కనీసం వైసీపీ పార్టీ అన్న బతికిద్ది. లేకపోతే అధపాతాళానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోదీ గారు తొక్కాల్సిన పల్లె జగన్మోహన్ రెడ్డి తనంతట తానే సెల్ఫ్ గోల్ వేసుకొని పార్టీని కిందకు దొక్కటానికి
60 అడుగుల గోతులో కప్పిపెట్టడానికి వైసీపీ కార్యకర్తలు అలాగే జగన్మోహన్ రెడ్డి కారణమవుతాడు. నీలాంటి చెంచాగాళ్ళకి బచ్చాగాళ్ళ మాటలు విన్నాడంటే వైసీపీని తీసుకెళ్లి గోదావరి నదిలో కలిపేసినట్టే.